దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోస్టర్ తయారీ మరియు వ్యాసరచన పోటీలు ఆదివారం నిర్వహించారు. నీటి సంరక్షణపై విద్యార్థుల అవగాహన పెంపొందించాలి అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ పోటీల్లో 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ విభాగాలు నిర్వహించిన ఈ పోటీల్లో చిన్నారులు నీటి ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా పోస్టర్లు రూపొందించగా, పెద్ద తరగతుల విద్యార్థులు నీటి సంక్షోభం, నీటి సంరక్షణ వంటి అంశాలపై వ్యాసాలు రాశారు. పోటీల సందర్భంగా విద్యార్థుల సృజనాత్మకత అందరినీ ఆకట్టుకుంది. నీటిని ఆదా చేయాలి, భవిష్యత్ తరాలకు నీటిని కాపాడాలి అనే సందేశాలతో విద్యార్థులు ఆకర్షణీయమైన పోస్టర్లు రూపొందించారు. పోటీల్లో విజేతలకు టాబ్లెట్లు, సైకిళ్లు, స్కూల్ బ్యాగ్లు, ఫ్యూచర్ ఇన్నోవేటర్ కిట్స్ లాంటివి బహుమతులు అందజేయనున్నట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నీటి విలువపై అవగాహన పెంపొందుతుంది అని వారు పేర్కొన్నారు. The second floor, chorus. Hello. Dear parents, we request you not to be at the entrance. ఇప్పుడు కొనుక్కోకుండా నీరు తాగే సిస్టమ్ ఫ్యూచర్లో ఎట్లా అవుతుందో అది మీ ఇమాజినేషన్. నాకు తెలిసినంత వరకు ఫ్యూచర్లో మనం బ్యాంక్ బ్యాలెన్స్ లాగా వాటర్ బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ప్రపంచంలో 1% ప్యూర్ వాటర్ సో వాటర్ బాడీ చాలా మంది అలాగే రిటర్న్ తీసుకొస్తుంటారు. సో మనం ఏం క్వశ్చన్ చేస్తామంటే ఎందుకు కంప్లీట్ చేయలేదు, పిల్లలు జనరేట్ ఏం చేస్తారు చాలా మంది. అందరికీ నమస్కారం అండి. మన శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ అనేది హైదరాబాద్లో 3 బ్రాంచ్లతో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడు వికారాబాద్లో కూడా మన బ్రాంచ్ని లాంచ్ చేస్తున్నాము. ఈ లాంచింగ్ సందర్భంగా వరల్డ్ వాటర్ డేని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉన్న విద్యార్థులందరి కోసం వరల్డ్ వాటర్ డేకి సంబంధించి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారి యొక్క వ్యాసరచన అలాగే పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్ ద్వారా జల సంరక్షణకు సంబంధించి ఈరోజు ఒక మంచి కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ చింతల సంగమేశ్వర గుప్తా గారు, అలాగే చైర్మన్ శ్రీ బిట్ల శ్రీనివాసరెడ్డి గారు సంయుక్తంగా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడం జరిగింది. దాదాపు 500 మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వందల సంఖ్యలో పేరెంట్స్ పాల్గొన్నారు. వారందరికీ శ్లోక స్కూల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సహకరించిన మీడియా మిత్రులకి అలాగే కాలనీవాసులందరికీ పేరున వికారాబాద్ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.